Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. ఇండస్ట్రీలో సార్ మన టాప్ హీరోలు ఎవరైతే ఉంటారో నిజంగా వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. ఈవెన్ సెట్కి వచ్చినా సరే ఆ రోజు సీన్ అంతా వాళ్ళ మీదే ఉంటుంది కాబట్టి వాళ్ళని కదిలించలేము, వాళ్ళతో మాట్లాడలేము, అది ఇబ్బంది కూడా. అవునవును. కానీ ఆనంద్ భారతి అనగానే ఎందుకు సార్ ఈ టాప్ స్టార్లు అందరూ కూడా ఏదో ఒక టైంలో మీ మీద ప్రేమ చూపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అల్లు అర్జున్ గారు కానీ, మన ప్రభాస్ గారు కానీ, వీళ్ళందరూ కూడా మీ మీద ఒక స్పెషల్ కేర్ తీసుకుని మీరు చాలాసార్లు చెప్పారు కూడా. ఎందుకు వాళ్ళందరికీ మీ మీద అంత మంచి అభిప్రాయం? అది ఇంకా అది నేను చెప్పలేను. వాళ్ళు నన్ను చూసి మరి వాళ్ళకి ఏమనిపించిందో. నాకు నిజంగా నాకు ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా సార్ చాలా మంది అంటుంటారు ఆ హీరోతో ప్రాబ్లం, హీరోతో ప్రాబ్లం అని. బాలకృష్ణ గారి గురించి చెప్తుంటారు అందరూ. బాలకృష్ణ గారు ఇలా కొట్టారట కదా, అలా కొట్టారట. నేనైతే ఆయనతో 8 సినిమాలు చేశాను. ఆయన ఉన్నంత మంచిగా ఎవ్వరు ఉండరు. ఆయన చూసినంత కళాకారులని, ఆర్టిస్టులు ఎవ్వరు చూడరు. అసలు ఎంత డిస్టర్బెన్స్ ఉండదు ఆయనతో ఉంటే. ఇంకా మనకు ఆయన బూస్ట్ ఇస్తారు, ఇలా చేయి అలా చేయమని చెప్పేసి. మరి ఈ మాట ఎలా వచ్చిందో బయటికి నాకైతే ఇంకా ఇప్పుడు దాకా అర్థం కాలేదు. మరి చెప్పేటోడు ఎవడు, అసలు ఇలా ఎందుకు ప్రచారం చేస్తున్నారు అనేది ఇప్పటికి నాకు అది అర్థం కాందే. ఆయనతో ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ బాలకృష్ణ గారితో మీకు? బాలకృష్ణ గారితో చాలా అన్ని అంటే బాలకృష్ణ గారిది ఎలా అంటే సార్ ఒక చిన్నపిల్లల మనస్తత్వం ఆయనది. మనం ఏం చూస్తాం, మనం ఏమనుకుంటామంటే బాలకృష్ణ గారు అక్కడ కూర్చుని ఉన్నారంటే మనం కొంచెం దూరంగా ఉండాలని చూస్తాం. ఎందుకు డిస్టర్బ్ చేయడం సార్ని. ఆయన ఒక దాంట్లో ఉంటారు, ఒక ఆ సినిమా దాంట్లోనే ఉంటారు, ఆ మూడ్లో ఉంటారు ఆయన. సో మనం కూడా ఎందుకు బాలకృష్ణ గారిని మనం అక్కడ ఉన్నారంటే మనం దూరం నుంచి వెళ్ళిపోదామని చూస్తాం. కానీ ఆయన చూసి పిలుస్తారు, అయ్యే ఇట్రా అంటారు. కూర్చొని వెళ్ళిపోతున్నావు చూడకుండా అంటారు. ఏమన్నా లేదు సార్ మీరు బిజీలో, ఏం బిజీ ఉన్నాను నేను, బాగా ఖాళీగానే ఉన్నా కదా అంటారు. కూర్చోబెడతారు, టీ తాగిస్తారు, ఇంకా ఆయన తింటున్నారంటే తినడానికి ఇస్తారు. నాకు అదే అనిపిస్తుంది, జనాలు ఎందుకు ఆయన గురించి అలా మాట్లాడుకుంటారు అనిపిస్తుంది. చాలా చాలా ఫ్రెండ్లీగా, అసలు ఆర్టిస్ట్ అనేవాడికి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ ఒక రేంజ్లో ఉంటుంది సార్. మామూలు రెస్పెక్ట్ ఇవ్వరు ఆయన. చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ అని ఏమీ ఉండదు, అందరికీ ఆయన సమానంగా చూస్తారు. ప్రేమగా వర్క్ చేస్తారు, ప్రేమగా చేపించుకుంటారు. సూపర్ అసలు. అండ్ బాలకృష్ణ గారితో పాటు మనకి ఇండస్ట్రీలో మంచి ఆజానుబాహుడు ఎవరయ్యా, మంచి ఆ భుజం కానీ ఆ ఎత్తు కానీ అంటే ప్రభాస్ గారు అంటారు. ఈవెన్ చాలా మంది ఫైటర్స్ కూడా ప్రభాస్ గారితో ఫైట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. మీరు దెబ్బలు తిన్నట్టున్నారు. పడింది నాకు దీంట్లో మన వంశీయా అది బస్ ఫైట్ ఉంటుంది నాకు, ప్రభాస్ గారితో చేశాను. వంశీ గారు డైరెక్టర్ దానికి. మొన్నకి బస్సులో అంటే పాపం ఆయన చేసిందేం లేదు. ఆయన నన్ను ఇసురుతారు ఇట్లా బస్సు లోపలే, నేను ఇసురితే ఇట్లా గాలిలో వెళ్ళి పడాలి, డ్రైవర్ దగ్గరికి వెళ్ళి పడాలి అంతే. ఆ షాట్ అలా ప్లాన్ చేశారు. నన్ను మొత్తం గాలిలో పెట్టేశారు, ఇట్లా బెల్ట్ అన్ని కట్టేసి పెట్టేశారు. ఈ మనం పట్టుకుంటాం కదా పైన హ్యాండిల్ పట్టుకుంటాం, దానికి వీల్స్ వేశారు. వాళ్ళు చెప్పారు నాకు, మీరు ఇసిరేటప్పుడు నువ్వు చెయ్యి అక్కడ పెట్టద్దన్నారు. కానీ మనము భయం అనేది ఒకటి ఉంటుంది చూసారా, అది ఎప్పుడైతే గాలిలో ఉన్నానో ఆటోమేటిక్గా మనిషి అనేవాడు ఏదైనా పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. నేను ఆ 2 పట్టుకోవడం జరిగింది. ఆ వీల్ నా చేయి మీద నుంచి వెళ్ళిపోయినాయి, రక్తం అయిపోయాను. ప్రభాస్ గారి దగ్గరుండి అన్ని ఫస్ట్ ఎయిడ్ చేయించి కొంచెం రెస్ట్ తీసుకో, నువ్వు ఈ షాట్ని ఇంకా నువ్వు చేయకు, డూప్ తోటి చేపిస్తాను అని చెప్పారు. సో అలా జరిగింది. అంటే ఆయన చేసింది ఏం లేదు, ఆయన కొడితే మనకి సీక్వెన్స్ లో అలా అయింది. అది నా తప్పే, అది నిజంగా చెప్పాలంటే. మనం ఫైటర్ కాము కాబట్టి మనకు పెద్ద నాలెడ్జ్ లేదు కాబట్టి దాని గురించి మనము ఇలా వెళ్ళేటప్పుడు ఆ పట్టుకోవడం అట్లా జరిగింది. దాంతో హర్ట్ అయ్యా కొంచెం, అంతే. రక్తం రావడం అని జరిగింది. ఓకే, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ షూటింగ్ అంతే. సార్ మామూలుగా క్వశ్చన్ ఏంటంటే, అంటే మీరు ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఓపెన్ అయి చెప్పాలి, మీరు చాలామంది హీరోలతో ఫైట్ చేసి ఉంటారు. బట్ ఫైటింగ్లో ఏంటంటే ప్రతి ఒక్క హీరోకి ఒక టైమింగ్ ఉంటుంది. అలా పర్ఫెక్ట్ టైమింగ్తో కరెక్ట్గా చేసే హీరో ఎవరంటే ఒకరిద్దరు పేర్లు చెప్పంటే ఎవరి పేరు చెప్తారు? అందరు బాగా చేస్తారు సార్, నిజంగా చెప్తున్నా కదా. వాళ్ళు చేసి ఉండరు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు.
వాళ్ళు టైమింగ్ తోటే ఉంటారు. మనమే ఇక్కడ టైమింగ్ మనం రెగ్యులర్గా చెయ్యము. కానీ హీరోలకి అయితే ప్రతి సినిమాలో 4-5 ఫైట్లు ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రతి సినిమాలు చేస్తున్నారు, వాళ్ళ టైమింగ్ కరెక్ట్గా ఉంటుంది. మన టైమింగే తప్పుతుంది ఎక్కడైనా తప్పితే. సో మళ్ళీ దానికి రీటేక్ చేయడము అది చేసి మీకు బాగా కంఫర్ట్గా బెటర్గా అనిపించిన? అందరితో కంఫర్ట్గానే ఉన్నాను సార్, అదేం లేదు. ఎప్పుడుగా నేను చెప్పాను కదా మీకు, ఎప్పుడు కూడా నాకు అలాంటి రాలేదు. ఇతను కంఫర్ట్గా లేరు, అతను కంఫర్ట్గా ఉన్నారన్న ఎప్పుడు రాలే. ఎప్పుడు చేసినా అందరితో, ఇన్ని సంవత్సరాలు నాకు ఎప్పుడు ఏ హీరోగాతో ప్రాబ్లం రాలేదు. అందరితో చాలా మంచిగా చేశాను. మంచి జర్నీ. 25 years ఈ ఇండస్ట్రీ నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అంటారు కదా, అలాంటిది ఏమీ లేదు. ఆల్ గుడ్ ఎక్స్పీరియన్సే. మీరు కెరీర్లో స్ట్రగుల్ అవుతూ అప్పుడే ఛాన్స్లు వస్తూ ఎదిగే సమయంలో మీతో పాటే ఒక హీరో అలాంటి స్థితి నుంచి స్టార్గా ఎదుగుతూ వస్తూ వచ్చారు. మీరు ఆయనతో సినిమాలు చేశారు, ఆయన స్టార్గా ఎదుగుతూ వచ్చారు, రవితేజ గారు. అంటే ఇప్పుడు ఈరోజు ఆయన ఉన్న స్థాయి ఇంచుమించి ఏంటంటే, ఆయన ఒక సినిమా తీస్తే కొన్ని లక్షల మంది థియేటర్లకు ఎగబడతారు, కొన్ని కోట్ల రూపాయల కలెక్షన్ కూడా. ఆయన కెరీర్ స్టార్టింగ్ నుంచి మీరు చూశారు కాబట్టి ఎలా కష్టపడేవారు ఆయన? ఒక ఎనర్జీ లెవెల్ వేరే ఉంటుంది సార్ రవితేజ గారిది. అంటే నేను ఆయనను 0 నుంచి చూశాను. అవును, 0 నుంచి ఆయనను, అంటే ఒక రేంజ్ హీరో ఇప్పుడు ఆయన. నిజంగా చెప్పాలంటే ఎప్పుడు కూడా ఎనర్జీ లెవెల్ తగ్గదు మనిషిది. ఫస్ట్ సినిమాలు ఎలా ఉన్నారో ఇప్పుడు అదే ఎనర్జీ లెవెల్ ఉంటుంది. ఇంకా రోజు రోజుకు యంగ్ అవుతున్నారు ఆయన. ఆయన మొత్తం ఫిజికల్గా చూసి ఉంటారు మీరు, సన్నగా పడిపోయి అసలు. అంటే అవి జీల్ అండి, చేయాలి నేను ఇంకా మంచి మంచి చేయాలి అని చెప్పేసి ఫుడ్ గిడ్ కూడా మానేసేసి మన బాడీ ఫిట్గా ఉండాలి అని. చూడండి ఆ తపన ఉంది చూసారా, అదే ఆయన అక్కడ నుంచి అక్కడ దాకా తీసుకెళ్ళింది. అంటే ఆయన ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోరంటే అదే అంటున్నా. అంటే డైట్, టోటలీ డైట్. అంటే ఆయన కావాలంటే ఎన్నో చేయొచ్చు, డైలీ పార్టీస్ చేసుకోవచ్చు, ఇంకా ఎన్నో విధాలుగా ఆయన అంటే ఏం కావాలన్నా తినచ్చు. కానీ ఆ బాడీ బాగుండాలి, నేను ఒక యాక్టర్గా ఇంకా కొన్ని రోజులు మంచిగా, అంటే ఒక హీరోగా నేను చాలా రోజులు దాకా సర్వైవ్ కావాలి అంటే నా బాడీ మీద నేను శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి ఆయన అన్నీ మానేసేసి ఎక్సర్సైజ్ చేసుకుంటా ఈ ఫుడ్ గిడ్ విషయంలో చాలా జాగ్రత్త పడుతూ ఆయన చూడండి ఇప్పుడు కూడా అదే ఎనర్జీ, అదే లుక్, అలాగే ఉన్నారు. ఆనంద్ భారతి గారు అంటే ఒక జీరోగా మొదలైన రోజు అంటూ ఒకటి ఉంటుంది. అలా మొదలైన రోజు మీరు ఒక స్టార్ని కలిశారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి మీకు పరిచయం లేదు, నేరుగా వెళ్ళారు, సార్ ఛాన్స్ అని అడిగారు. గుర్తుపెట్టుకొని 2 నెలల తర్వాత మీకు ఛాన్స్ ఇప్పించి కాల్ చేయించారు. ఇదంతా మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. నా క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు కూడా ఆనంద్ భారతి లాంటి కొత్త ఆర్టిస్టులు ఈ జనరేషన్లో కొత్త యాక్టర్స్ వస్తూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరికి ఇక్కడ పవన్ కళ్యాణ్ లేరు. మీకు పవన్ కళ్యాణ్ దొరికారు. ఇప్పుడున్న జనరేషన్లో అలాంటి మంచి మనసు ఉన్న హీరో ఎవరంటే ఏం చెప్తారు? ఇప్పుడు అంటే మనసు, ఈ మీరు చెప్పినట్టు అవకాశాలు వాళ్ళు నాకు అంటే మనకు తెలియదు, బహుశా వాళ్ళు ఇస్తున్నారేమో. అంటే మనకు నా వరకు అయితే నేను మీకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారని చెప్తున్నాను. ఇంతమంది కళాకారులు ఇండస్ట్రీలో వస్తున్నారు కదా, మేబీ వాళ్ళకు ఆ హీరోస్ ఎవరైనా బ్యాక్ సపోర్ట్గా చేసి హెల్ప్ చేశారేమో బహుశా. సో నేను దీని గురించి మీకు చెప్పలేను. అంటే వాళ్ళు ఏదైనా ఒక రోజు ఎవరైనా ఆర్టిస్ట్ నా అలాగానే వచ్చి నాకు అల్లు అర్జున్ గారు ఇలా బూస్ట్ ఇచ్చారు, లేకుంటే ప్రభాస్ గారు నాకు ఆ సినిమాకి చెప్పడం జరిగింది, లేకుంటే ఉన్న హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు ఆ సినిమాకి రికమెండ్ చేశారు, నేను ఈరోజు ఈ స్థాయిలో మూవీ చేస్తున్నానంటే వాళ్ళే కారణం అని చెప్పచ్చు మీకు. అంటే చెప్తే తెలుస్తుంది, వాళ్ళకి చెప్తే మీకు అది తెలుస్తుంది. అండ్ మీరు సినిమాల్లో 1-2 సినిమాలు అయిపోయిన తర్వాత డైలాగులు పడ్డాయి, మంచిగా ఎస్టాబ్లిష్ అయ్యారు, ప్రతి ఒక్కరికి నోటెడ్ అయ్యారు. ఈ జర్నీలో మీరు మంచిగా పీక్స్లో ఉన్నప్పుడు ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆనంద్ బాగా సెటిల్ అయ్యావు అని చెప్పి, లేదంటే మీరు వెళ్ళి సార్ బాగున్నాను, ఇలాంటి ఒక కన్వర్జేషన్ ఇద్దరి మధ్య జరిగింది? అంటే మధ్యలో ఒక షూటింగ్లో కలిశారు పవన్ కళ్యాణ్ గారు. ఓకే, కలిసి ఆయనకు మరి గ్రేట్ ఏంటంటే ఆయన పేర్లు గుర్తుంటాయండి. నేను స్టన్ అయిపోయా, ఏమానంద్ బాగున్నావా అన్నారు. ఇప్పుడు బద్రి అసలు సార్కి ఏంది ఇంకా పేరు గుర్తుంది అనుకున్నా నేను. అంటే మెమొరీ, వెరీ షార్ప్ మెమొరీ అండి మన పవన్ కళ్యాణ్ గారిది. ఆ పేరు పెట్టి పిలిచారు ఆయన. బాగా ఓకేనా అని, చేస్తున్నావా షూటింగ్స్ అన్నారు. సార్ చేస్తున్నాను సార్, ఫైన్, అంతా నడుస్తుంది సార్ బాగానే అని చెప్పా. మంచిగా చేసుకో అన్నారు. అంతవరకే, ఇంకా తక్కువ మాట్లాడతారు.
కానీ పలకరిస్తారు. అంటే ఆ టైంలో మనతో ఉన్న కళాకారులు వీళ్ళు బాగుండాలి అని కోరుకుంటారు. అలా పలకరించడం జరిగింది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.